కర్నూలు జిల్లా ఎంబిగనూరులో గణేష్ ఉత్సవ్ కమిటీ సభ్యులు వివిధ శాఖల అధికారులతో ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి సమావేశం నిర్వహించారు. వినాయక చవితి ఉత్సవాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎంబిగనూరులో వినాయక విగ్రహాలు నిమజ్జనం చేసే ఘాట్ను ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి సందర్శించారు. ఘాట్ వద్ద లైటింగ్, స్క్రీన్లు తదితర ఏర్పాట్లను పరిశీలించారు. వినాయక చవితి ఉత్సవాల్లో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. చెప్పడం లేదు కూడా ఇది తిట్టేటువంటి పరిస్థితి కదా సార్. తప్పే వాళ్ళ విధంగా చేయడం తప్పే. అయినప్పటికీ సమయంగా చాలా మంది మనం వెయిట్ చేసాము. తాలూకా నుంచి మనం విగ్రహం నిమజ్జనం చేయడం జరిగింది. ఇక్కడ కూడా ఇష్యూ జరగలేదు, ఒక్కటే జరిగింది. మనము ఆ 289 మర్చిపోయినాము, ఒక్కటిని గుర్తుపెట్టుకున్నాం. సో అటువంటిది కూడా జరగకుండా కోరుకుంటున్నాం. లాస్ట్ టైం ఒక చిన్న చనిపోవడం జరిగింది, అది కూడా వల్ల అడ్డంకిగా మారిందని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి అనుకూలంగా మనం చూసుకోవడం తప్ప మీరు సేఫ్టీ మెజర్స్ గా ఏదైతే ఉందో ఎక్కడ ప్రమాదం జరగకుండా ఈసారి మనం ఉన్నటువంటి ప్రతిదీ కూడా పర్మిషనబుల్ ఏదైతే లిమిట్స్ లో ఉన్నటువంటి అన్ని పర్మిషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. నేను ప్రత్యేకంగా మండపాల దగ్గర సేఫ్టీ సెక్యూరిటీ కానీ అదే కమిటీ సభ్యులు కూడా ప్రత్యేకంగా కోరాము ఈరోజు. ఎందుకంటే మండపాల దగ్గర 100% 24 hours ముగ్గురు ఖచ్చితంగా ఉండే తీరాలి. పోలీసు ఉంటారు, మీరున్నారు, వ్యక్తిగతంగా కూడా ఆ కమిటీ కూడా బాధ్యత తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా కమిటీ ద్వారానే త్రూ ప్రాపర్ ఛానలే ఎక్కడ మండపం పెట్టుకున్నా వాళ్ళ ద్వారా మాకు వివరాలు కూడా రావాలి. ఇప్పుడే మా సిఐ గారు కూడా మాట్లాడడం జరిగింది, స్పష్టంగా చెప్పడం జరిగింది. కారణం ఏమంటే ఎవరు మండపం పెట్టారు, చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు, దానికి భద్రత కల్పించాలన్నా అక్కడ ఏదైనా జరిగిందన్నా కూడా ఏదైనా మనం వెంటనే రియాక్ట్ కావడానికి ఇన్ఫర్మేషన్ ఉండాలి. మనం ఎవరు పెట్టారు, ఎవరు చేశారు, దానికి బాధ్యులు ఎవరు అనేది మనకు ఉంటే బ్రహ్మాండంగా ఇమీడియట్ గా మీరు చెప్పినటువంటి ఏదైనా జరిగినప్పుడు ఇమీడియట్ గా మనం చేయడానికి ఏ రకంగా ఉంటుందో ముందుగానే ప్లానింగ్ జరుగుతుంది. రూట్ కానీ మీరు చెప్పినటువంటి ఏదైనా దుర్ఘటనలు ముందుగానే జరగకుండా దానికి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. లాస్ట్ టైం కూడా నేను చెప్పాను, అది డ్రై డే, ఆ రోజు డ్రై డే ఉంటుంది.